చందమామ కథ వాణీనాథుడి కోరిక. చంద్రాపురం జమీలో చాలా గ్రామాలుండేవి. వాటిలో కాస్త పెద్దవనిపించుకున్న 4-5 మావిళ్ళ అగ్రహారం ఒకటి. ఆ అగ్రహారంలో కేశవ భట్టు అనే పురోహితుడుండేవాడు. 6 అడుగుల ఎత్తు, చెవులకు బంగారు కుండలాలు, ముఖాన తాండవిస్తున్న తేజస్సు, స్వచ్ఛమైన వాగ్ధాటి ఇవన్నీ కలిసి ఆయనకు ఉన్న ఊళ్ళోనే కాక జమీ మొత్తం మీద మంచి పేరు తెచ్చిపెట్టాయి. ఎవరింట ఏ శుభకార్యం జరిగినా కేశవ భట్టుకే పెద్దపేట దక్కేది. ఎవరు ఏ దానం ఇవ్వదలుచుకున్నా భట్టునే తలుచుకునేవారు. ఇలా ఒక వయస్సు వచ్చేసరికి ఆయన ఆర్జన బాగా పెరిగి తాతల ద్వారా సంక్రమించిన ఆస్తి 3 సంపన్నుడైన కేశవ భట్టు సంతానం మాత్రం ఒకే ఒక్క ఆడపిల్ల. ఆ అమ్మాయి పేరు శారద. చక్కని చుక్క. తండ్రి దగ్గర శాస్త్రజ్ఞానము, తల్లి దగ్గర సంగీత జ్ఞానము సంపాదించుకున్న శారద ఒద్దికైన పిల్లగా మంచి పనిమంతురాలిగా కూడా పేరు తెచ్చుకున్నది. భట్టు సంపాదనకు అంతకీ ఏకైక వారసురాలు శారదే గనుక చాలామంది ఆయనతో వియ్యమందాలని ఉవ్విళ్ళూరుతూ ఉండేవారు. అది గ్రహించిన కేశవ భట్టు తనకు కాబోయే అల్లుడు పౌరహిత్యం నేర్చిన ధనవంతుడు, అందగాడు అయి ఉండాలని, అటువంటి వాణ్ణి ఇల్లరికం తెచ్చుకొని తన పౌరహిత్యం అప్పజెప్పాలన్నదే తన నిర్ణయమని ఒకరిద్దరి చెవిన వేశాడు. అది కాస్త చిలవలు పలువలై అల్లుడు ఎన్నికలో కేశవ భట్టు ఏవేవో కోరికలన్నీ మనసులో పెట్టుకొని చాలా పట్టుదలగా ఉన్నాడన్న వదంతి వ్యాపించింది. అలా ఉండగా ఒకసారి అగ్రహారానికి కొద్ది దూరంలో ఉన్న కొమ్మంగి అనే పల్లెలో కేశవ భట్టు బంధువులెవరి ఇంటనో పెళ్లి జరిగింది. ఆ పెళ్లికి వెళ్ళడానికి ఏదో కారణాన భట్టుకు తీరిక లేక భార్యను కూతుర్ని బండెక్కించి పంపించాడు. అదే పెళ్లికి మగపెళ్లి వారి తరపున వాణీనాథుడనే యువకుడు రావటం తటస్థించింది. విద్యా సంపదే గాని ధన సంపద అంటూ ఏమీ లేని వాణీనాథుడు అర్థశాస్త్రాన్ని కరతలామలకంగా అభ్యసించి చంద్రాపురం జమీందారు భువనచంద్రుడి దగ్గర ఉద్యోగం చేస్తూ తనకంటూ ఉన్న తల్లి నొక్కర్తిని దగ్గర పెట్టుకొని చంద్రాపురంలోనే ఉంటున్నాడు. ప్రస్తుతం జరుగుతున్న పెళ్ళి చంద్రాపురంలోని అతడి సహోద్యోగి మిత్రుడిది. మిత్రుడు చెప్పింది విన్న తర్వాత వాణీనాథుడికి కూడా తన కోరిక తీరటం అసంభవం అనిపించింది. తను కాస్తో కోస్తో అందగాడే కానీ ధనవంతుడు కాదు. పౌరహిత్యం తనకు రాదు. తనది కేశవ భట్టుది ఎదురు బొదురు కోరికలు. తమ ఇద్దరి కోరికల్లో ఒకరిది నెరవేరాలంటే రెండవ వారు తమ కోరికను మర్చిపోక తప్పదు. ఇలా ఆలోచించిన వాణీనాథుడు శారదను పెళ్లాడాలనే తన కోరికను తనలోనే అణచుకొని తిరిగి చంద్రాపురం వెళ్ళిపోయాడు. ఆ తర్వాత కొన్నాళ్లకు ఆశ్వీజ మాసం వచ్చింది. చంద్రాపురం దివాణంలో శరన్నవరాత్రుల ఉత్సవం ప్రారంభమైంది. నవరాత్రులు ముగిసిన మర్నాడే జమీందారు భువనచంద్రుడి షష్ఠిపూర్తి మహోత్సవం. వీటికి ప్రధాన పురోహితుడిగా ఉండమని సకుటుంబంగా రమ్మని జమీందారు కేశవ భట్టుకు ప్రత్యేక ఆహ్వానం పంపాడు. కేశవ భట్టు భార్య కుమార్తెను వెంటబెట్టుకొని 4 రోజుల ముందుగానే చంద్రాపురం చేరుకున్నాడు. ఆ సంవత్సరం ఏవో 2-3 సందర్భాల్లో వాణీనాథుడి నిజాయితీ పనితీరు జమీందారును ఆకట్టుకోవటంతో ఆయన ప్రత్యేకంగా వాణీనాథుడిని పిలిపించి కేశవ భట్టుకు పరిచయం చేసి, వాణీనాథ, ఇక నుంచి షష్ఠిపూర్తి వేడుకలు కూడా పూర్తిగా ముగిసేదాకా భట్టుగారి వెంటనే ఉంటూ ఆయన చెప్పిన ఏర్పాట్లన్నీ చేయించే బాధ్యత నీ మీద పెడుతున్నాను. ఆయనకు మాత్రం అసంతృప్తి కలగకూడదు. ఇందుకుగాను 2000 రూపాయలు నీకివ్వమని దివాను గారికి చెప్పాను. ఆ డబ్బు నీ దగ్గర పెట్టుకొని వినియోగించు అన్నాడు. జమీందారు ప్రత్యేక అభిమానాన్ని పొందిన వాణీనాథుడి పట్ల కేశవ భట్టుకు కాస్త కుతూహలం కలిగింది. 2 రోజుల పాటు అతడి ప్రవర్తన పనితీరు గమనించేసరికి ఆ కుతూహలం కాస్త అభిమానంగా రూపాంతరం చెందింది. 3వ రోజున వాణీనాథుడు కేశవ భట్టు చెప్పిన విధంగా పూజా వేదికను సిద్ధం చేయించి భట్టును తీసుకువెళ్ళి చూపించాడు. భట్టు మెచ్చుకుంటూ, బాగుందయ్యా వాణీనాథ, చక్కగా ఉంది అన్నాడు. కేశవ భట్టు మెప్పుదలకు వాణీనాథుడితో పాటు అక్కడే ఉన్న తాపీ మేస్త్రి గురునాథం కూడా ఎంతో ఆనందించి వేదిక వైపు తిరిగి చేతులు జోడిస్తూ మంచి రోజు చూసి దేవుణ్ణి తలుచుకొని ప్రారంభించిన పని
ఇంత చక్కగానూ అవుతుంది బాబుగారు మరి అన్నాడు. ఆ మాట వింటూనే వాణినాథుడు గురునాథం కేసి తల తిప్పి, అలాగా, అయితే మొన్న రామయ్య ఇంటి పని చెడ్డ రోజున దెయ్యాన్ని తలుచుకొని ప్రారంభించావా గురునాథం అంటూ ప్రశ్నించాడు హేళనగా. ఆ ప్రశ్నకు గురునాథం ముఖంలో రంగులు మారాయి. కేశవ భట్టు వాణినాథుడి వైపు ప్రశ్నార్థకంగా చూశాడు. వాణినాథుడు భట్టుతో, రామయ్య అని ఒక పేద రైతు పాపం డాబా ఇల్లు కట్టి కొడుక్కి మిగిల్చిపోవాలని కష్టపడి పైసా పైసా కూడబెట్టాడు. ఆ రామయ్య ఈ గురునాథంకి దగ్గర బంధువు కూడా. ఇల్లు కట్టే పని గురునాథానికి అప్పచెప్పిన రామయ్య మేస్త్రికి ఇవ్వాల్సిన పైకం కాస్త తగ్గించమని ప్రాధేయపడ్డాడు. అదేదో ఇష్టం లేకపోతే చెప్పేసినా బాగుండేది. కానీ పళ్ళెత్తు మాట ఎదురు చెప్పకుండా పనికి ఒప్పుకొని ఇల్లంతా నానా అవకతవకలతోనూ కట్టిపెట్టాడు ఈ గురునాథం. ఈ చేసింది చాలక, ఇదేమిటి బావా అని రామయ్య అడిగితే, ఎంత కూలికి అంత పని అంటూ ఎగతాళి కూడా చేశాడట. ఇప్పుడు జమీందారు గారు ఇవ్వబోయే బహుమానాలకు ఆశపడి ఈ వేదికను మాత్రం ఎక్కడ హెచ్చుతగ్గులు లేకుండా కట్టాడు. మీ మెప్పు పొందడానికి మరొక కారణం చెప్తున్నాడు అని చెప్పాడు. అంతా విన్న భట్టు గురునాథం వైపు మందలింపుగా చూస్తూ ఏదో అనబోయేంతలో వాణినాథుడు, చూడు గురునాథం, నువ్వు అంతో ఇంతో చదువుకున్నవాడివి. అనంతమైన ఈ కాలచక్రంలో అన్నీ మంచి రోజులే కానీ చెడ్డ రోజులంటూ ఏమీ లేవు. ఆ విషయం మనుషులకు స్పష్టంగా చెప్పడం కోసమే సిద్ధి వినాయకుడు చవితి రోజున కృష్ణుడిగా అవతారం ఎత్తిన శ్రీ మహావిష్ణువు అష్టమి నాడు జన్మించారు. ఒక పని ప్రారంభించడానికైనా దానిని సవ్యంగా ముగించడానికైనా కావలసినవి చిత్తశుద్ధి, పట్టుదల మాత్రమేనని ఇకనైనా గ్రహించు అన్నాడు. వాణినాథుడి మాటలకు గురునాథం తల ఉంచుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. కేశవ భట్టు సాలోచనగా తల పంకిస్తూ, వాణీనాథ, అయితే ఏ పని అయినా ఎప్పుడైనా ప్రారంభించవచ్చుననా నీ అభిప్రాయం అని ప్రశ్నించాడు. ఆ ప్రశ్నకు వాణినాథుడు ఒక్క క్షణం మౌనంగా ఊరుకొని తర్వాత, అయ్యా, గృహ పురోహితులైన తమరిని నా అభిప్రాయాలు నమ్మకాలు నొప్పిస్తే క్షమించండి. ఈ రోజుల్లో మనిషి ప్రతిదాన్ని తన స్వలాభానికి ఉపయోగించుకోవటానికి బాగా అలవాటు పడ్డాడు. దానికి మంచి ఉదాహరణగా ఈ గురునాథాన్ని చూశారు కదా. ఇటువంటి పరిస్థితుల్లో ఆచార నియమాల కంటే నీతి నియమాలే గొప్పవని, భగవంతుడు సైతం మంచితనానికి నిస్వార్థానికి విలువ ఇచ్చి ఆదరిస్తాడని చెప్పవలసిన ధర్మం విద్యావంతులైన మనకున్నది అన్నాడు. బాగుంది నాయన, మనిద్దరం ఒక రకంగా ఉత్తర దక్షిణ ధృవాల్లాంటి వాళ్ళమైనప్పటికీ వివేకవంతమైన నీ మాటలు నన్ను కాస్త లొంగదీస్తున్నట్టే కనిపిస్తున్నవి అన్నాడు. ఆ మాటలు వినగానే ఒక క్షణం వాణినాథుడి మొహంలో ఏదో భావావేశం మెరుపులా వచ్చి మాయమైంది. చప్పున ఏదో అనబోయిన అతడు అతి ప్రయత్నం మీద వెంటనే తనను తాను నిగ్రహించుకున్నాడు. అది గమనించిన కేశవ భట్టు, ఏమిటి వాణినాథ, ఏదో చెప్పదలుచుకొని మళ్ళీ వెనక్కి తగ్గుతున్నావు? అదేమిటో నిర్భయంగా చెప్పు అన్నాడు. వాణినాథుడు సంకోచంగా తల వంచుకుంటూ, ఏమీ లేదు, నా మాటలు మిమ్మల్ని లొంగదీసుకున్నవన్నారు. నా కోరిక కూడా మీ కోరికను లొంగదీసుకుంటే ఎంత బాగుండునో కదా అనబోయాను అంతే అన్నాడు. ఆ మాటలకు కేశవ భట్టు ఆశ్చర్యంగా, నా కోరిక నీ కోరిక ఏమిటవి అంటూ ప్రశ్నించాడు. వాణినాథుడు ఇంకా ఏదీ దాచకుండా అంతా చెప్పి, మీ అమ్మాయి శారద అన్ని విధాలా ఎన్నదగ్గ పిల్ల, కానీ ఉన్నది ఒకే ఒక్క కుమార్తె గనుక కాబోయే అల్లుడు ఇలా ఉండాలి, ఇల్లరికం రావాలి అన్న మీ కోరిక కూడా అసమంజసమైనది కాదు కదా అన్నాడు. ఆ మాటలు విన్న కేశవ భట్టు నవ్వుతూ, నాయనా, కోరిక అంటూ ఉన్నది నీకే, దానికి వ్యతిరేకమైన కోరికలు నాకేమీ లేవు అన్నాడు. అందుకు వాణినాథుడు ఎంతో ఆశ్చర్యంగా, ఉన్నది ఒక్కతే కుమార్తె కనుక అల్లుడి ఎన్నికలో మీరెంతో పట్టుదలగా ఉన్నారని అన్నారే అందరూ అని ప్రశ్నించాడు. భట్టు నవ్వి, ఉన్నది ఒక్క కూతురైనా 10 మంది కూతుళ్ళైనా వివేకవంతుడైన ప్రతి తండ్రి కోరుకునేది ఒక్కటే, అల్లుడు మంచివాడై తన కూతురు సుఖంగా జీవించాలని. మిగిలిన పుకార్లంటావా? నా సంపద చూసి బెల్లం చుట్టూ ఈగల్లా ముసిరే తేలికపాటి మనుషుల్ని దూరంగా తోలటానికి నేను విసిరిన విసుర్లవి అంతే అన్నాడు. భట్టు మాటలకు వీణానాథుడు ఆనందంగా, అయితే అంటూ ఏదో చెప్పబోతుండగా శారదను వెంటబెట్టుకొని అక్కడికి వచ్చిన భట్టు భార్య
పూజా వేదిక చూడటానికి వచ్చాము అన్నది. భట్టు నవ్వుతూ, కళ్యాణ వేదిక కూడా తయారైంది, చూసి వెళ్ళండి అని ఆశ్చర్యంగా చూస్తున్న భార్యకు వాణీనాథుడిని చూపిస్తూ, వాణీనాథుడని చురుకైన కుర్రవాడు మనకు అల్లుడైతే బాగుంటుందని నిన్న రాత్రి నీతో అన్నానే, ఆ వాణీనాథుడు ఇతడే అని కూతురు వైపు తిరిగి, ఏమ్మా శారద, కొమ్మంగిలో జరిగిన పెళ్ళిలో నీకు ఇతను పరిచయమే కదా. నిన్న రాత్రి నేను మీ అమ్మతో ఇతని విషయం ప్రస్తావిస్తున్నప్పుడు పక్క గదిలో నుంచి నువ్వు తొంగి చూస్తున్నట్టు గుర్తు. అప్పటి నీ మొహం, ఇప్పుడు సిగ్గుపడుతున్న నీ మొహం ఒక్కలాగే ఉన్నట్టు కూడా నాకు తోస్తున్నదే అన్నాడు. తండ్రి మాటలకు శారద మరింత సిగ్గుపడుతూ తల వంచుకున్నది. అది చూసి భట్టు ఆనందంగా, ఏం వాణీనాథా, నీ కోరిక తీరినట్టే కదా అన్నాడు. కాబోయే మామగారి మాటలకు వాణీనాథుడు కూడా కాస్త సిగ్గుపడుతూ, ఇక మీ కోరికను కూడా ముమ్మాటికి తీరుస్తాను అన్నాడు. కథ సమాప్తం. ఇక ఈ కథ మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో తెలుగు చిట్టిపొట్టి కథల కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.